టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు పర్ఫార్మెన్స్ గొప్పగా ఏమీ లేదు. సీనియర్ల గ్రాఫ్ కూడా పడిపోయింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా క్లీన్ స్వీప్ అయింది. శ్రీలంక టూర్లో వన్డే సిరీస్ను కోల్పోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోలేకపోయింది. దశాబ్దం తర్వాత ఆస్ట్రేలియాకు అప్పగించేసింది. భారత జట్టు ఆటగాళ్ల ప్రదర్శన, ఫిట్నెస్ పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. భారత ఆటగాళ్లు దేశవాళీ టోర్నీలో ఆడాల్సిందేనని తేల్చి చెప్పినట్టుగా ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అందుకు తగినట్టే స్టార్లు కూడా సిద్ధమవుతున్నారు. అయితే ప్లేయర్ల ఫిట్నెస్ పైన బీసీసీఐ గట్టిగానే ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం వరకు ఉన్న రూల్ను మళ్లీ తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు ఫిట్నెస్కు ప్రయారిటీ ఉండేది. ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకోవాలంటే యోయో టెస్ట్ పాస్ కావాలన్న నిబంధన ఉండేది. యోయో టెస్ట్తోనే ప్లేయర్ల ఫిట్నెస్ లెవెల్స్ పై అంచనాకు వచ్చేవాళ్లు. టీం ఎంపికకు ముందు, గాయాల నుంచి కోలుకున్న తర్వాత ప్లేయర్లకు ఖచ్చితంగా యోయో టెస్ట్ చేసేవారని మాజీలు అంటున్నారు. అప్పట్లో క్రమం తప్పకుండా నిర్వహించిన ఈ టెస్టులను మళ్లీ నిర్వహించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సిరీస్ల మీద సిరీస్లో ఆడుతున్న ఆటగాళ్లకు మధ్యలో ఈ యోయో టెస్టులు అవసరమా అనే చర్చ జరిగింది. దీంతో బీసీసీఐ కూడా వెనక్కి తగ్గింది. అయితే కొందరు ఆటగాళ్లు ఇప్పుడు ఫిట్నెస్ను తేలిగ్గా తీసుకుంటున్నారనే విమర్శలొస్తున్నాయి. వైద్య బృందం కూడా యోయో టెస్ట్ను నిర్వహించాలని సూచించినట్టుగా కథనాలొస్తున్నాయి. అదే జరిగితే ప్లేయర్లు మళ్లీ చెమటోడ్చక తప్పదన్నమాట. గతంలో ఫిట్నెస్ విషయంలో ఆటగాళ్ల మధ్య పోటీ ఉండేది. అథ్లెట్ బాడీ కోసం యువ ప్లేయర్లు పోటీ పడేవాళ్లు. ఈ మ్యాటర్లో కోహ్లీ ట్రెండ్ సెట్టర్. అయితే జట్టులో రాను రాను ఆ కల్చర్ తగ్గిందనే చర్చ ఉంది. బీసీసీఐ మళ్లీ యోయో టెస్ట్ను పెడితే యువ ప్లేయర్లలోనూ ఫిట్నెస్ మీద ఆసక్తి పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కొంతకాలంగా బ్యాటింగ్, బౌలింగ్లోనూ టీమిండియా స్థాయికి తగిన ప్రదర్శన చేయటం లేదు. బౌలింగ్లో బూమ్రా ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. జస్ప్రీత్కు సరైన మద్దతు దొరకడం లేదు. బ్యాటింగ్ విభాగంలోనూ బలహీనతలు ఉన్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, న్యూజిలాండ్తో సిరీస్లో కోహ్లీ, రోహిత్ ఫ్లాప్ అయ్యారు. దీంతో కోచింగ్ స్టాఫ్లోకి అదనంగా బ్యాటింగ్ కోచ్ను తీసుకోవాలని బోర్డు ఆలోచిస్తోందని కథనాలొస్తున్నాయి. మొత్తంగా జట్టులో ఎంత తోపులైనా దేశవాళీ టోర్నీలో ఆడటంతో పాటు యోయో టెస్ట్లోనూ పాస్ కావాలని బీసీసీఐ కఠినంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఫిట్నెస్ టెస్ట్ నిర్వహిస్తే ఎవరు ఎంత స్కోర్ సాధిస్తారనేది ఆసక్తి రేపుతోంది.